తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాగ చైతన్య, శోభిత, కంగ్రాచులేషన్స్ డార్లింగ్స్. హ్యాపీగా ఉండండి. నాగ చైతన్య, నాకు మంచి గిఫ్ట్ కావాలి. ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏమిటి? సో కాల్డ్ యోధులు వేరే వాళ్ళని టార్గెట్ చేసి మీ టాపిక్ ని డీవియేట్ చేసేయడం ఏమిటి? తుంటి కొడితే పళ్ళు ఉన్నట్టు. నాకు గిఫ్ట్ కావాలి. నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవండోయ్, చిన్నదే. ఒక ఎల్వీలో ఒక మంచి లేటెస్ట్ బ్యాగ్ పంపిస్తే చాలు, అంతకంటే ఏమొద్దు. పంపిస్తారు కదా. సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా, ఎంత చక్క పద్ధతిగా మాట్లాడాడు పాపం అతను. ఆ కల్చర్ బాగా నచ్చింది. అఫ్కోర్స్ విష్ణన్న ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టుల్ని మీరేమడగాలి తెలుసా? 100 మంది, ఒక్క సినిమా మీద 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఓకేనా? ఆ 100 కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకిపించేస్తున్నారు చూశారు. ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి? ఫస్ట్ అది ఆలోచించండి. దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు. మరి 100 మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా? అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్లలోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? పెట్టకూడదా? జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా? తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకను చూసి అసహించుకున్నారట. అలా ఉంది మా జర్నలిస్టుల కథ. మీరు చేసేదే పనులు. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు. పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు. ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే గిట్లా, ఫలానా పంతులు అట్లా చెప్పాడు, వీడు ఉప్పులో కారం ఎక్కువ వేశాడు, ఆమెవరో 2వ పెళ్ళాన్ని ఉంచుకున్నారు, వీళ్ళెవరో ఇంకొక. సారీ ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే పెద్ద ఛానల్స్ బీపుల్ లేవు, నాకెందుకు ఇంకా. సో ఇంకెవరో ఇంకొక పొలిటీషియన్ ఎవరో 2వ భార్యను ఉంచుకున్నాడు. అబ్బా 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 అబ్బా, ఇవి తప్ప మీడియా అంటే ఇదా? ఇంత దరిద్రమా? సో ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే, యూత్ మారండి. వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు? మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు. పోరాడండి, హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్ కి. మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు, ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి. మా లైఫ్ కి మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వెయ్యండి. హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే సాధించలేందా? తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా? ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు? మీకోసం ఫైట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో, మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి. అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి. ఓకే? మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు, పురోహితుళ్ళు, అసలు ఇవన్నీ బ్యాన్. అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు. ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు, ఎవరు కాదు, ఫస్ట్ నేనే కేసు పెడతా.